గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. మీకు కనుక ఎస్బీఐ బ్యాంకులో శాలరీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఇక మీదట మీరు ఇష్టానుసారంగా ఏటీఎం కార్డ్ని యూజ్ చేయడానికి లేదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఊరికైనా ఏటీఎం కార్డ్ని ఈ మధ్యకాలంలో ఊరికైనా పెట్టి చూస్తూ ఉంటారు, లేదు అంటే అకౌంట్ ఎంత ఉంది లేదంటే డ్రా చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక మీదట ఇష్టానుసారంగా అకౌంట్లో డబ్బులు చూసుకోవడం కోసమో లావాదేవీలు జరపడం కోసమో యూజ్ చేయడానికి లేదు. కేవలము 10 సార్లు మాత్రమే మీరు ఏటీఎం కార్డ్ని యూజ్ చేయాలి. అది కూడా ఒక 5 సార్లు వచ్చేసి బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడం కోసం, అదేవిధంగా 5 సార్లు వచ్చేసి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కోసం మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఛార్జెస్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేయాలి అనుకుంటారో మీరు 5 సార్ల కంటే ఎక్కువ సార్లు కనుక మీరు ఆ కార్డ్ని యూజ్ చేసినట్లయితే కంపల్సరిగా 23 రూపాయలను మీరు మంత్లో ఖచ్చితంగా వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఇక బ్యాలెన్స్ కోసం చెక్ చేసుకుంటున్నప్పుడు ఒక 10 రూపాయలు మాత్రం ఖచ్చితంగా వారికి జిఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఎస్బీఐ కొత్తగా ఈ యొక్క నిబంధన తీసుకురావడం, అంటే గతంలో చెప్పింది, లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది, ఇప్పుడు ఇక మీదట అమల్లోకి రావడం అనేది ఈ ఇయర్ జరిగింది. కాబట్టి ఇక మీదట ఎవరికైనా సరే ఎస్బీఐ బ్యాంకులో కనుక అకౌంట్ ఉండి ఇష్టానుసారంగా ఏటీఎం కార్డు యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫైన్ పడే అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది ఏమంటారు, ఇప్పుడు అసలు ఏటీఎం కార్డు ఎవరు యూజ్ చేస్తున్నారు, దానిని ఎవరు యూజ్ చేయట్లేదు కదా, అందరూ ఫోన్పే త్రూనే యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు కదా. మనం ఫోన్పే కూడా దేని త్రూ యూజ్ చేస్తాము, మన యొక్క ఏటీఎం కార్డు నెంబరు అదేవిధంగా దాని యొక్క పిన్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. కాబట్టి దాని నుంచెల్లే డబ్బులు అనేవి డెబిట్ అవుతాయి. కాబట్టి అదే కన్సిడర్ కూడా అవడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ మీరు అలా చేసినా సరే ఖచ్చితంగా మీరు జిఎస్టీ కింద నేనైతే ఏ అమౌంట్ అయితే చెప్పానో ఆ అమౌంట్ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గతంలో చెప్పారు, ఇప్పుడు అమలు చేశారు. ఈ విధంగా చూసుకుంటే అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా, శాలరీ అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా మేము ఎందుకు ఎక్స్ట్రా కట్టాల్సినంత అవసరం ఏమున్నది, మేము అదే బ్యాంకులో మేము ఎన్నో ఇయర్స్ నుంచి కూడా అకౌంట్ హోల్డర్స్గా ఉన్నాం కదా అంటే మన యొక్క డబ్బుల విషయము వారు టేక్ కేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వారు సురక్షితంగా డబ్బులను ఉంచేస్తూ మనం ఎవరికి పంపించాలి అనుకుంటున్నామో వారికి ఖచ్చితంగా ఆ అకౌంట్లోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి వాటిని ఛార్జెస్ రూపంలో వసూలు చేయడం కోసం ఇలా జిఎస్టీ కింద ఈ అమౌంట్ని వారు క్యాలిక్యులేషన్ చేసి మన దగ్గర నుంచి వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఇది లీగల్గా ఏమైనా వారికి శిక్షలు ఉండే అవకాశం ఉందా, మేము ఇలా చెల్లించము అని అనడానికి లేదు. ఎందుకనంటే వారికి ఉన్న నామ్స్ ప్రకారం కానివ్వండి, అదేవిధంగా వారికి ఉన్న కండిషన్స్ ప్రకారం కానివ్వండి, ఇది ముందే అప్లికేబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే వారు చూపిస్తున్నది కూడా వారి స్వంత లాభం కోసమో లేదంటే బ్యాంక్ ఛార్జెస్ అనో లేకపోతే సర్వీస్ ఛార్జెస్ అనో ఇలా వసూలు చేయట్లేదు. డైరెక్ట్గా వారు మెన్షన్ చేస్తున్న పదం ఏంటంటే జిఎస్టీ. కాబట్టి గవర్నమెంట్కు మనం జిఎస్టీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము డబ్బులు ఏ లావాదేవీలు మనం జరుపుతున్న సమయంలో ఖచ్చితంగా బ్యాంకుకు ఇంత డబ్బులు పే చేయాలి అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి బ్యాంకు నుంచి ఎక్కువ శాతంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, దానికోసం అని చెప్పేసి అందరి దగ్గర నుంచి ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది బ్యాంకు మీదనే బర్డన్ పడి వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర నుంచి ఇలా ట్యాక్స్ రూపేనా 23 రూపాయలు వచ్చేసి ఏదైతే అకౌంట్ నుంచి మనీ మనం డ్రా చేయడం కానివ్వండి, విత్డ్రా చేయడం కానివ్వండి, డిపాజిట్ చేయడం కానివ్వండి చేస్తామో దానికి, అదేవిధంగా ఎప్పుడైతే బ్యాలెన్స్ చెక్ చేసుకుంటామో మనము ఆ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 10 రూపాయలు ఖచ్చితంగా మనం చెల్లించాల్సిన అవసరం ఇప్పుడైతే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఈ విషయాన్ని చాలా స్వయంగా అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కూడా రన్ అవుతుంది. కాబట్టి వారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది ముందుగానే హైయర్ అఫీషియల్స్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. వారు అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చుకున్న తర్వాతనే గతంలో అనుకున్నారు, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే వారికి అన్ని రకాల పర్మిషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా అన్ని ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా వారు చాలా పర్టికులర్గా చాలా క్లియర్గా ఎవరైతే అధికారులు ఉంటారో వారందరూ కూడా చర్చించుకున్న తర్వాతనే ఇది బయటికి అనౌన్స్మెంట్ అనేది చేసి ఇప్పుడు వసూలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు ఎవరైతే ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో శాలరీ అకౌంట్, మీరు దాంట్లో కొంచెం చూసి మీ యొక్క ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మీరు దానికి ఎక్కువ డబ్బులు చెల్లించకుండా ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే అనవసరంగా ఛార్జెస్ రూపేనా మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత
పే చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఇది ఎంతమందికి యూజ్ అవుతుంది, ఇది ఖచ్చితంగా మనకు అందరికీ యూస్ఫుల్గా ఉండే థింగేనా లేదు అనుకుంటే కొంతమందికి ఇబ్బందికరంగా మారే విషయం అనేది బ్యాంకు వాళ్ళు ఒకసారి మొత్తం చూస్తారన్నట్టు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదా, మనకు ఖచ్చితంగా మార్చిలో వాళ్ళకు ఆడిటింగ్ జరుగుతుంది. ఆడిటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వారు చూస్తారు. చూసిన నేపథ్యంలో ఏటీఎం కనుక ఎక్కువ శాతంలో యూజ్ చేయకపోవడం కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళేసి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అనేది అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. రిపోర్ట్ని తయారు చేసి మళ్ళీ సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది, ఎంతవరకు వర్కౌట్ అవ్వలేదు అనేది అప్పుడు మనకు తెలిసే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏటీఎం సెంటర్స్ కూడా చాలా వరకు యూజ్ చేయట్లేదు. దాదాపుగా 2 లక్షల వరకు కూడా ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ అయిపోవడం జరిగింది. కాబట్టి దాని నేపథ్యంలోనే ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారేమో మనము అనుకోవచ్చు. అలాంటి నిర్ణయాలు దానికోసమే తీసుకుంటున్నారని చెప్పేసి కూడా మనం ఒక అంచనాకి రావచ్చు తప్పించి ఇది వారు చెప్పుతున్నది కూడా ఛార్జెస్ రూపేనా కాదు, కేవలం జీఎస్టీ పరంగా మాత్రమే మేము ఈ యొక్క ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక మీదట మీ ఏటీఎం అనేది ఎన్నిసార్లు యూజ్ చేయాలనేది మీరు తెలుసుకుంటే అన్ని రకాలుగా శ్రేయస్కరం అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి